కాదబ్బా, ఏదో ఒకటి టాలెంట్ గా ప్లాన్ చేసి ఆ పిల్లాడిని వాళ్ళ ఇంట్లో వదిలేద్దాం అబ్బా. టాలెంట్ గా ప్లాన్ చేస్తుంటే వాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు? పోనీ నేను వెళ్ళి తెచ్చేసిరానా? వాడి పిల్లాడు వాడికి దొరికిన ఓ రోజంతా పిల్లాడిని ఉంచుకున్నందుకు వెతుకుని వచ్చి వేసేస్తాడు. నాకేం తెలియదు, నన్ను వదిలేడు, నన్ను వదిలేడు, నాకేం తెలియదు. పిల్లాన్ని పంపించేసి అందరూ నెల హైడ్ అయిపోతే సూపర్ అబ్బా, అందమానికి వెళ్ళిపోదాం. మా చుట్టాలపై ఉన్నాడు. వద్దు, పిల్లాడిని డైరెక్ట్ గా తీసుకెళ్ళి సారీ అన్న తెలుగులో చేస్తాం, స్కెచ్ ఎంక్వైరీ అని చెప్దాం. మహా అయితే 2 దెబ్బలు కొడతారు. ఒక్క దెబ్బకే నేను పోతానబ్బా. నువ్వేమంటావన్నా? పీకేపీ పిల్లాడిని ఒక గ్రూప్ టచ్ చేసాక వాళ్ళని క్షమించి వదిలేస్తే పీకేపీ మీదున్న భయం పోతుందని ఆలోచిస్తాడు, వేసేస్తాడు. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. 2 నిమిషాల్లో ఏం పీకేస్తావు? 2 నిమిషాల్లో ఆ పిల్లాడి చేతే వాళ్ళ నాన్న పేరు చంద్రమోహన్ అని చెప్పించేస్తే నిన్ను వాడు లేపకపోయినా నేను లేపేస్తాను. మూసుకునుండు అన్న. పిల్లాడిని పంపిస్తేనే కానీ ఎన్ని ప్రాబ్లం. వాడిని నార్త్కెళ్ళి ఏదో ఒక ట్రైన్లో ఎక్కించేద్దాం. నెక్స్ట్ స్టేషన్ లో దిగి నేనే పీకేపీ కొడుకని చెప్తాడు. ఎవరుంటేనే చెప్తాడు. 4 కోసి పంపించేద్దాం. గుర్తుపట్టేస్తే గుడ్లు పీకేద్దాం. బొమ్మ గీసి చూపిస్తే అరే పోరా. అలాగే మనిషి బొమ్మ గీయాలంటే పెద్ద చదువు ఉండాలి. పిల్లాడు 5వ క్లాసేగా. అన్నా ఎందుకైనా మంచిది, చేయి విరిచేద్దామా? దీనికి ఆ పిల్లాడిని చంపేయచ్చు. కాదు, నేను ఊరికే తమాషా కన్నానమ్మా. మీ మొహాల్లో ఉండే కొలవరిని చూస్తుంటే ఆ పిల్లాడిని ఇప్పుడే వెళ్ళి ఒకే దెబ్బతో చంపేసేలా ఉన్నారు. కరెక్టా? పిల్లాడిని ఇక్కడే పూజ చేస్తాను. ఈ పని మేము ఎప్పుడో చేసుంటాం. పూడ్చినా ప్రాబ్లం తీరిపోదు. మూసుకుని కూర్చో. ఎలాగో ఆ పీకేపీ మనల్ని చంపేస్తాడు. మనం ప్రాణాలతో ఉండాలంటే ఒకే దారుంది. అన్నా ఫోన్. ఏమైందిరా, ఎంతసేపు అక్కడ ఏం చేస్తున్నారు? లేదన్నా, లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. నూలు పెట్టుకో 4 పట్టుకొచ్చాం. నువ్వు అక్కడికి వచ్చే, మేము వచ్చేస్తున్నాం. నా మాట విను, ఏడవకే. హలో, జాబ్ వద్దని వెళ్ళిపోయారుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఒక నిమిషం మీతో మాట్లాడాలండి. ఏంటి? నిన్న రాత్రి జరిగిన గొడవలో నా సర్టిఫికేట్స్ అన్నీ పోయాయండి. నా దగ్గర ఏ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవండి. ఇదేం చెప్పకుండా ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, మీ ఆఫీస్లో నాకు ఉద్యోగం ఇస్తారా? నువ్వు కాసేపు బయట ఉండు. ఈ విషయం మీరు బయట ఎవరితోనైనా చెప్పారా? లేదు. సరే, నేను చెప్పేది వినండి. నేను మాక్సిమం 1 రోజు వరకు మీ సర్టిఫికేట్స్ ఏవి లేకుండా మీ జాబ్ మేనేజ్ చేయగలను. అంతలోగా మీ ఫైల్ని ఎలా కనిపెట్టాలో ఆలోచించండి. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ఫామ్స్ ఫిల్అప్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. మన కొడుకోలేక ఎన్ని సమస్యలు. పంపించేయకుండా ఇంకా ఎందుకు పట్టుకు వేలాడుతున్నావో అర్థం కావట్లేదు. తీయడం లేదబ్బా. వదలకు, కొడుతూనే ఉండు. పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.